మినిట్స్లో చేసుకునే ఈ మామిడికాయ తురుము పచ్చడి స్పైసీగా పుల్లగా చాలా బాగుంటుందండి. నెల రోజులకి సరిపడా చేసిన నెక్స్ట్ రోజు అయిపోచేసేంత టేస్టీగా ఉంటుంది. ముందైతే 2 మామిడికాయలని నీట్గా తొక్కు తీసేసుకొని తురిమేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, ఆవపిండి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మామిడికాయలో ఉండే వాటర్ అయితే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పక్కన పోపు వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మామిడికాయ తురుములోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఫాలో చేయండి.